టీమిండియా తరపున అదరగొడుతున్న సమయంలోనే కారు యాక్సిడెంట్ కు గురయ్యాడు రిషబ్ పంత్. ఘోర ప్రమాదం కారణంగా 2 ఏళ్లు హాస్పిటల్ బెడ్కే పరిమితమయ్యాడు. ఇక పంత్ కంబ్యాక్ ఇవ్వడం అయ్యే పని కాదని అంతా అనుకున్నారు. కానీ పట్టుదలతో లేచి నిలబడిన రిషబ్ పంత్ క్రమంగా నడక స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఫిట్నెస్, బ్యాటింగ్ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవడంపై వర్క్ చేశాడు. అలా చాన్నాళ్లు కష్టపడి ఐపీఎల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కి ఎంపికై భారత్ ట్రోఫీని గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. మొత్తానికి టీమిండియాలో నమ్మశక్యం కాని రీతిలో కంబ్యాక్ ఇచ్చాడు. రీ ఎంట్రీలో వన్డేలు, టీ20లో అదరగొడుతున్న పంతు తనకు ఇంత ఫేమ్ క్రేజ్ తీసుకొచ్చిన టెస్టులోనూ సత్తా చాటాడు. అయితే అతడి సక్సెస్ లో ఆయుధ పూజ చాలా కీలక పాత్ర అని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో వీర విహారం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 67 పరుగులకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన పంతు సూపర్ ఇన్నింగ్స్ తో టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. శుభమన్ గిల్ తో కలిసి జట్టుకు బిగ్ లీడ్ అందించాడు. 128 బంతుల్లో 109 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బౌండరీలు, 4 సిక్స్లు బాది బంగ్లాదేశ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అయితే పంతు బ్యాటింగ్ కు రాకముందు ఆయుధ పూజ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీ ఎంట్రీ తర్వాత ఫస్ట్ టెస్ట్ ఆడుతుండడంతో రాణించాలని కసితో ఉన్న పంతు బ్యాటింగ్ కు వచ్చే ముందు తన కిట్ ను బయటకు తీశాడు. హెల్మెట్, గ్లౌస్ తో సహా బ్యాట్ ను కూడా ఒక టేబుల్ మీద పెట్టాడు. బ్యాట్ ముందు నిలబడి కాసేపు ప్రార్థన చేశాడు. తాను రాణించాలి, భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత దండం పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పంతు పూజ చూసిన నెటిజన్స్ సెంచరీలు ఊరికే రావని అంటున్నారు. అలాగే ఆయుధ పూజ అనేది మన కల్చర్ లో ఒక భాగమని, పంతు దాన్ని ఫాలో అవడం మంచి విషయమని కామెంట్ చేస్తున్నారు.